హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఏంటంటే సేమ్ అనమాట, బయాలజీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో 10th క్లాస్లో బయాలజీలో జీవక్రియల్లో సమన్వయం అనే లెసన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో దానికంటే ముందుగా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే అది కరెంట్ అఫైర్స్ ఒక చూడాలి. కరెంట్ అఫైర్స్కి అండ్ జీకేకి ఒక 1 hour కేటాయించాలి. సో మనకి నోటిఫికేషన్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి, సో మార్చిలోనే నోటిఫికేషన్ అంటున్నారు. అన్నట్టు ఒక విషయం అడగాలి మిమ్మల్ని. మార్చిలో నోటిఫికేషన్ అన్నారు, కానీ మార్చిలోనే ఎగ్జామ్స్ అంటున్నారు. మార్చిలో నోటిఫికేషన్ ఇస్తారా లేదా మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతాయా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ తెలియట్లేదు. అంటే ఒకళ్ళు కామెంట్, మునిచంద్ర సార్ కూడా కామెంట్ చేశారు మార్చిలోనే ఎగ్జామ్స్ అని. అంటే మేము నోటిఫికేషన్ ఏమో అన్నట్లుగా లైట్ తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఎవరో చెప్పారు మాకు మార్చిలోనే ఎగ్జామ్స్ అంట అని. సో మాన్సా కూడా నింది మార్చిలోనే ఎగ్జామ్స్ పెడతారంట అని. నోటిఫికేషన్ ఇవ్వకుండా మార్చిలోనే ఎగ్జామ్స్ ఎలా పెడతారు? సో మార్చిలో ఎగ్జామ్ పెట్టాలి అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చిండాలి కదా, అట్లీస్ట్ ఫిబ్రవరిలో. ఏంటో అర్థం కావట్లేదు. మార్చిలోనే ఎగ్జామ్సా లేదా మార్చిలో నోటిఫికేషనా? మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మార్చిలో గనక డైరెక్ట్ గనక ఎగ్జామ్స్ పెడితే మాత్రం కష్టమైపోద్ది. సో తప్పకుండా మీకు తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. మార్చిలో ఎగ్జామ్సా లేదా నోటిఫికేషన్, ఆ విషయం గురించి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడైతే మనం స్టడీ స్టార్ట్ చేయాలి. సో స్టడీ 10th బయాలజీలో జీవక్రియల సమన్వయం అనే లెసన్ ని ఆఫ్టర్నూన్ అయితే కంప్లీట్ చేసేసేయాలి. ఆఫ్టర్నూన్ నుంచి ఇంకొక వేరే లెసన్ అనేది స్టార్ట్ చేయాలి. సో అదండి, మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంలో అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. టైం అయితే 12:30 అట్లా అవుతుంది అనమాట. అది బయాలజీలో వచ్చేసి జీవక్రియల సమన్వయం లెసన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మానస మధ్యాహ్నం నుంచి ఊరు వెళ్తుంది అనమాట. సో షాప్కి వెళ్ళి రావాలి. సో తనకేమో కావాలంటే ఇప్పుడు షాప్కి వెళ్ళేసి వచ్చాక లంచ్ ఫినిష్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టడీ అనేది స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే జీవక్రియల్లో సమన్వయం లెసన్ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం అనమాట. సో మాతో పాటు మీరు కూడా. ఎవరు అడిగిండ్రు మానస హెయిర్ కి ఏ ఆయిల్ వాడుతుంది? తలస్నానం చేద్దాం అనుకున్నప్పుడు ఏ ఆయిల్ దొరికితే ఆయిల్ పెట్టుకుంటాం. అది ఇదని అదే సీక్రెట్, హెయిర్ సీక్రెట్. అదే ఆయిల్ వల్ల జుట్టు పెరిగిద్ది అనుకుంటారు, కానీ ఆయిల్ వల్ల జుట్టు పెరగదు, అస్సలు పెరగదు, నాశనం అయిపోద్ది. అది మనకి జీన్స్ అనమాట. అంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా లాంగ్ హెయిర్ కానీ లేదు మనకి కాల్పు అనేది మంచిగా ఉంటే పెరుగుతుంది. మంచి ఫుడ్ తీసుకుంటే ఆయిల్ వల్ల పెరుగుతుంది. అది నాకు ఎప్పుడు అర్థమైందంటే అది ఆదివాసి హెయిర్ ఆయిల్ 1500 పెట్టి తెచ్చించినాం నేను మా చెల్లి. ఆదివాసి హెయిర్ ఆయిల్. అవును మనసు చాలా మంది అది బాగుందని ఏమో సెలబ్రిటీస్ అందరూ దాన్నే చూపిస్తున్నారు. ఇదేం లేదు అసలు. 4 బాటిల్ వాడినప్పుడు ఫస్ట్ బాటిల్ ఏమో కొంచెం బాగా అనిపించింది, తర్వాత నుంచి ఏం లేదు. వేస్ట్ అయితే ఆదివాసి 1500 పెట్టి తెచ్చిన మా అమ్మ తిట్లు కాదు, మాంసంగా తీసుకుని. ఓకే ఉన్నాయి అక్క. కుల్ఫీ కావాలి. కుల్ఫీ లేదా? కుల్ఫీ కావాలా? వద్దా? అంట అమూల్. ఇదేం అమూల్ మోస్ట్ అమూల్ కుల్ఫీ లేదు. ఇదెంత బుడ్డిది? దీని మీద రేట్ లేదండి. 30 ఏదాడు నాకు 50 కాదు, నాకు కానిస్తే కదా దీని మీద రేటు. అన్న అడుగులా ఏం షాక్ కొడుతున్నావా నువ్వా? లేదు పట్టుకుంటే షాక్ కొట్టింది నీ చెయ్యి జిమ్మంట. దీని మీద పైన పెట్టుకుని ఊరంతా ఎదుర్కొన్నాం. అట్టుంటది. 35 ఇది తీసుకో. అవసరం 35 పెట్టి ఐస్ క్రీమ్ నన్ను. నేను ఐస్ క్రీమ్ తింటావా టీ తాగుతావా ఏదో ఒకటి చెప్పు నాకు. ఇచ్చింది 50 రూపాయలకి. ఇదెంత? 30. ఇది కూడా 35. ఇవి అయితే 100 కావాలా? ఏదో ఒకటి తీసుకో. పెట్టాడు ఫ్రెండ్ నా ఫోనే కాదు, వీడియో తీసుకోవడానికి. మా దగ్గర పెద్దది ఉంది, చిన్నది లేదు. అక్క ఇది లేదు ఉంది అక్క. ఎంత అన్నా ఇచ్చేసాయి ఇంకా మనీ. అది చల్లగా మళ్ళీ కూలింగ్ పోతాయి. అన్న 40. అక్క కారిపోతుంది నీది. ముసి వేసుకున్నావు దేనికి మంచా? నేను ఆయిల్ పెట్టుకుని నువ్వే నన్ను వీడియో తీస్తావు. దీపాకు 1 కోటి రూపాయలు ఇచ్చిన కొన్ని పనులు చేయను అట్టలేదు ఫస్ట్. ఓహో, కానీ మరి చదవాలిగా. చల్లగా మజా తాగి ఆమె చదువుకుంటాం.
మనసా ఆడిపోతున్నావు మనసా. గోయింగ్ టు గో. ఓకే అక్క, జాగ్రత్త. ఎంజాయ్ నేను కూడా రాను రేపు. 2 days ఎంజాయ్ పండగ. ఇవన్నీ నీట్ గా పెట్టేసి వెళ్ళు, ఓకేనా? ఉమ్. నేను వచ్చాక చిమ్ముకుంటా. కటన్స్ అన్ని వేసేసి మళ్ళీ దోమలు దొరుకుతాయి. కటన్లు కిటికీలు అన్ని వేసేసి వెళ్ళు. బాయ్ ఫ్రెండ్స్, నేను ఊరు వెళ్తున్నాను. ప్లీజ్ ఎంజాయ్. వాటర్ బాటిల్ గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. బాయ్, టాటా. బాయ్ రా. బాయ్ అక్క, టాటా. బాయ్ టాటా. ఆంటీకి చెప్పేసి వస్తావు ఎల్లుండే. వస్తా. 27 ఆఫ్టర్నూన్ వస్తా. ఓకే బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. లెసన్స్ అయితే కంప్లీట్ అయింది. ఆనువంశికత ఒకటి, జీవులలో జీవక్రియలలో సమన్వయం. సో 2 లెసన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా 2 లెసన్స్ ఉన్నాయి. మన పర్యావరణం, మన బాధ్యత, సహజ వనరులు. సో ఈ 2 లెసన్స్ కూడా చదివితే బయాలజీ కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదా, అదండి ఈ రోజు బ్లాగ్ అయితే. ఇంకా కొంచెం టైం ఉంది, నేను ఇంటికి వెళ్ళే టైం ఉంది. సో ఆ లెసన్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా, సో దానికి సంబంధించిన కొంచెం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తాను, ఏమైనా వీడియోస్ ఉన్నాయా చూద్దాము. సో చూసి దానికి సంబంధించిన నోట్స్ ఎవరైనా ఇచ్చుంటే అది కూడా చూసిన తర్వాత ఇంటికి బయలుదేరుతాను అనమాట. సో ఆల్మోస్ట్ టైం అయిపోవచ్చింది. కరెక్ట్ గా 6 అయితే అయింది అనమాట టైము. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది నాకు. ఇంకా తర్వాత నేను ఇంటికి బయలుదేరుతాను. సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే. సో ఇవాళ బ్లాగ్ అయితే అది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.